మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి, తల్లికి వందనం. మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లు అని మీరు చెప్తూనే ఎలకేషన్స్ దగ్గర లోపల పేజ్ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఇగో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కదా, మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది 2వ సంవత్సరం, అంటే బడ్జెట్ 2వ సంవత్సరం. అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6లో 2 హామీలు మటుకే ఇవాళ కనబడతా ఉన్నాయి. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా.